26 వార్డు ప్రజలకు, వార్పేట్ మరియు హౌసింగ్ బోర్డు ప్రజలకు నమస్కారం. నేను షేక్ ఇబ్రాహీం, మీ 26 వార్డు అభ్యర్థిని. రైమా జిలానీ కొడుకుని, స్థానికుడిని, విద్యావంతుడిని. నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను, మీ ముందుకు వచ్చాను. నేను మన వార్డులో ఉన్న సమస్యల గురించి నాకు మంచి అవగాహన ఉంది. మీ అందరికీ నేను ఆల్రెడీ నా మేనిఫెస్టోని పంపించాను, మీ ఇళ్ళకి వచ్చి కలిశాను. ఒకసారి దయచేసి అందరూ నా మేనిఫెస్టోని ఒకసారి చదవండి. దాంట్లో నేను రాసిన విధంగా ఏదో హామీలు ఇచ్చి గెలవడం కాకుండా అన్ని జరిగే పనులు, మనం గెలిచిన రెండో రోజే మనం చేసుకునే పనులు మొత్తం నా మేనిఫెస్టోలో సొంతంగా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు నా ప్రజలందరూ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నన్ను అత్యధిక మెజారిటీతోని గెలిపించగలని మనవి. ఇప్పుడు నేను నా మేనిఫెస్టో చెప్పినట్టుగా అన్ని ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు నేను సొంతంగా నేనే మీ ఇంటికి చేర్చడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కౌన్సిలర్ ఉన్నా లేకున్నా మన వార్డులో మన బస్సులలో జరిగే పనులు ఏంటంటే, రోడ్ క్లీనింగ్, మున్సిపల్ సిబ్బంది రోజు వచ్చి చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వీధి దీపాల పైన పెడుతూనే ఉంటారు. అదేవిధంగా డ్రైనేజ్ మోరీలు సాఫ్ చేస్తూనే ఉంటారు. మరి కౌన్సిలర్ ఉండి ఏం లాభం అంటే, కౌన్సిలర్ చేసే పనులు చాలా ఉన్నాయి. కౌన్సిలర్ మనందరిలో ఒకడు. అంటే మనమందరం 1255 మందిలో ఎలా ఉన్నాం, అందులో కౌన్సిలర్ ఒకడు. ఆ ఒక్కడు మన అందరి ఇంట్లో పెద్ద కొడుకుగా, చిన్న కొడుకుగా ఉండి అన్ని వాడకట్టు పనులని చూసుకోవాలి, మన బస్తీ పనులను చూసుకోవాలి. ఆ పనులు ఏంటి అని అన్ని నాకు అవగాహన ఉన్నాయి, నేను చేస్తా అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా కౌన్సిలర్ లేకున్నా మన వార్డులో జరిగే పనులు ఏంటంటే, మన ప్రభుత్వ పథకాలు ఏమున్నా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నా కూడా మన గుమ్మం వరకు తెచ్చి ఇచ్చేటోడే కౌన్సిలర్. సో ఆ విధంగా నేను పనిచేస్తాను. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే నాది మీ అందరికి తెలిసినట్టు హైదరాబాద్ చౌరస్తా మీద సిఎస్సి షాప్ ఉంది, మన వార్డులోనే ఉంది. సో నేను పొద్దుగాలు లేచి ఏ పథకాలు ఎవరికి వర్తిస్తాయో ఆ ప్రభుత్వ పథకాలు అన్నీ నాకు తెలుసు. దానివల్ల ఏంటంటే, నాకు ఇప్పుడు నా దగ్గర ఓటర్ లిస్ట్ ఏదో ఇవాళ వచ్చింది, ఓటర్ లిస్ట్ తీసుకున్నాం, చూసినాం, వాళ్ళతో కలిసినాం అన్నట్టు కాకుండా నా దగ్గర డేటా మొత్తం నా కంప్యూటర్లో ఫీడ్ ఉంది మనది. సో దానికి నేను రోజు చూస్తుంటే ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది, ఎవరికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అనేది నాకు బాగా తెలుసు. సో అలాంటి పథకాలు మొత్తం మీ ఇంటికి గుమ్మం వరకు నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి, ఈ పథకాలు మీకు వర్తిస్తాయి, ఇది అప్లై చేసుకుందాం, ఈ లోన్ అప్లై చేసుకుందాం, ఈ పథకాలు అప్లై చేసుకుందాం, ఈ డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుందాం, ఇవన్నీ నేను చేశాను. అదేవిధంగా మన ఆధార్ కార్డు సవరణలు మీ అందరికి తెలుసు. ఎవరిది కూడా ఈరోజు డాక్యుమెంట్ కరెక్ట్ లేదు, అందరి పేర్లు తప్పులు, ఆ తప్పులు ఈ తప్పులు ఉంటాయి. సో అలాంటి మన ఏదైతే గవర్నమెంట్ మన డాక్యుమెంట్స్ ఉంటాయో దేంట్లో తప్పులునే ఆ డాక్యుమెంట్స్ మొత్తం నేను స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి, లేదా మీరు నాకు వాట్సాప్ పంపినా కూడా అవన్నీ నేను సవరణ చేసి మీకు ఇస్తాను, సొంతంగా నేను సవరణ చేసి ఇస్తాను. అదేవిధంగా మన వార్డు ప్రజల సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యలు కౌన్సిలర్కి చెప్పుకుంటే కౌన్సిలర్ వస్తున్నా, పోతున్నా, చేస్తున్నా అనే విధంగా ఉండకుండా ప్రతి వారం మన వార్డులోనే ఒకసారి ఒక వార్డులో ఒక దగ్గర, ఇంకో వార్డు ఒక చౌరస్తా ఒక దగ్గర మన టేబుల్ పెట్టుకొని ప్రజా దర్బార్ నిర్వహించుకొని మీ సమస్యలను నేను స్వయంగా విని ఆ సమస్యలను మళ్ళీ మున్సిపల్ కౌన్సిల్కి తీసుకుపోయి ఆ సమస్యల మీద కొట్లాడి నేను మా ప్రభుత్వ అధికారులను ఒప్పించి, ప్రభుత్వాన్ని ఒప్పించి అలాంటి పథకాలు కౌన్సిల్ని ఒప్పించి మన వార్డుకి మేలు చేయడానికి కృషి చేస్తాను. అదేవిధంగా ఇంకేదైనా సమస్యలు మన వార్డుకట్టులో ఉన్న ఇప్పుడు మన సీసాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతాను. మన బస్సులో ఎక్కడెక్కడ మెయిన్ సెంటర్ ఉన్నో అక్కడక్కడ మెయిన్ సెంటర్లో ఆ టోల్ ఫ్రీ నెంబర్ నా నెంబర్ అక్కడ ఉంటుంది. అక్కడ నా టోల్ ఫ్రీ నెంబర్ చూసి నాకు ఫోన్ చేస్తే నేను 24/7 అవైలబుల్ ఉండి మీ ఇంటి ముంగడికి 5 నిమిషాలు వచ్చేటట్టు ఉంటాను. అదేవిధంగా మన బస్సులో మేజర్గా ప్రాబ్లం ఉంది ఏంటంటే, నేను బస్సులో తిరిగి ప్రచారంలో భాగంగా తిరిగేటప్పుడు చాలామంది చాలా సమస్యలు చెప్పారు. అందులో మేజర్గా ఏంటంటే మన మోరీల సమస్య, డ్రైనేజ్ సమస్య. ప్రతి ఒక్క వాడలో ప్రతి ఒక్క దగ్గర మనం చూసినట్లయితే ప్రతి ఒక్క దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం క్లియర్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. కానీ మన వాడలో ఇప్పుడు కూడా చూస్తే మనం ఇప్పుడు బషీరుద్దీన్ సార్ ఇంటి ముంగడ చూసినట్లయితే అక్కడ మొత్తం మోరీ జామ్ ఉంది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు, మోరీ మొత్తం జామ్ ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. అలాంటి సమస్యలు ఏమన్నా మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేపించడానికి స్వయం నేను కృషి చేస్తాను. నేను కృషి చేసి అలాంటి డ్రైనేజ్ కూడా వేపించడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా లైక్ ఇప్పుడు మనందరికి తెలిసిందే, మన ఇంట్లో ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఉంటాయి. ఆడబిడ్డల పెళ్ళి ఉన్నప్పుడు నా వంతు సాయం నేను చేస్తాను. వాళ్ళకు 10,000 నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఎవరింట్లో మన కార్యం జరిగినా కూడా వాళ్ళకి ముందుండి, వాళ్ళ పెద్ద కొడుకు ఉండి నేను వాళ్ళకు కూడా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నాకు
నేను ఇక్కడనే పుట్టిన వాడిని, స్థానికుడు, నాకు ఇక్కడ సమస్యల గురించి నాకు అన్నీ తెలుసు. సో నేను ప్రత్యేకంగా మీ అందరినీ కలిశాను, మళ్ళీ కలుస్తాను, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలుస్తాను. గెలిచిన నేను చేసుకున్న సర్వే ప్రకారం, నేను మీ అందరితో ఆధారాభినాలతో మాట్లాడేదాని ప్రకారం నాకు నాకు అర్థమైంది. నా విశ్లేషణ, నా మీడియా మిత్రులు కానీ, వాళ్ళందరూ, నా పెద్దలు కానీ, ఆశీస్సులు, వీళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే మనం గెలవబోతున్నాం. మీ అందరి ఆశీస్సులతో మనం గెలవబోతున్నాం. నేను గెలిచిన తర్వాత మీ ఇంటికి వచ్చి మీ సమస్యల మీద నేను తెలుసుకొని, నేను పోరాడి మన సమస్యలు క్లియర్ చేసుకోవడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. సో మీ అందరితో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి అంటే, మీరు అందరూ 11 తారీఖు రోజు అందరూ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో 1255 మంది ఓటర్స్ అందరూ తరలి వచ్చి, నా బ్యాట్ గుర్తు, నేను స్వతంత్ర అభ్యర్థి కాబట్టి 4వ నెంబర్ నా బ్యాట్ గుర్తుకి ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. జై హింద్.